హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ను మతం పేరుతో దూషించారు అంటూ నాంపల్లిలోని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ముస్లిం సమాజంపై విషం చిమ్మేలా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదనే కక్షతోనే ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిజంగా సెక్యులర్ పార్టీ అయితే 24 గంటల లోపు కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆపై క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లింలను చిన్నచూపు చూశారన్నారు. వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఈ రోజు వాని మతి స్థిమితం పోయి కౌశిక్ రెడ్డి ఆ మాటలు మాట్లాడము, దానికి కేటీఆర్ ఇప్పటివరకు రియాక్ట్ చేయకపోవడము, అతని ఎస్టిమేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఇంత విషయము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతలేదు. దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో, ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్ లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు, ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈ రోజు ముస్లింల పట్ల ఆ పార్టీ వైఖరి తెలిసిపోతుంది. సో ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే 24 గంటల్లో కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి, లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండాల్ చేసినట్టు నిరూపణ అవుతుంది. కేటీఆర్ గారు ఒకవేళ మీరు సెటిలర్ అనుకుంటారు, సెటిలర్ అని ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాలా. కౌశిక్ రెడ్డికి ప్రతిసారి తిట్టడము, 24 గంటల లోపల వచ్చి క్షమాపణ చెప్పడము జరుగుతుంది. కానీ ఈ విషయంలో సేమ్ చేసిండు. ఇది ఒక వ్యక్తికి తిట్టిన తిట్టు కాదు, యావత్తు సమాజంకి, యావత్తు ఒక రిలీజియన్ తిట్టిన తిట్టు. మంచి ఉన్న అట్మాస్ఫియర్ ని, మంచి ఉన్న ఊర్లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసే కుట్ర ఈ బీఆర్ఎస్ పార్టీ పన్నుతున్నట్టు కౌశిక్ రెడ్డి రూపంలో తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీరు అందరు క్షమాపణ చెప్పారని చెప్పి క్షమాపణ చెప్పినా మళ్ళా 2 గంటలు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు కదా. పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? మీరు నిరూపించండి, నేను ముట్టు నీళ్ళ రాస్తాను, రాజీనామా చేస్తాను. మీ ఫోన్లలో వీడియోస్ లేవా? మీరు అందరు చూడలేదా? అతను తెలియదా? అలా పార్టీ లీడర్లో తెలియదా? అలా పార్టీ ఇప్పటిదాకా ఎందుకు షోటర్ నోటీస్ ఇష్యూ చేయలేదు? అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అలాంటి భాష మాట్లాడితే మా పీసీ ప్రెసిడెంట్ తక్షణంలో ఆయన సస్పెండ్ చేస్తాడు. అది మా పార్టీలో ఉన్న గొప్పతనం. వాళ్ళ పార్టీలో ఏమున్న గొప్పతనము? ఇష్టం ఉన్నట్టు ముస్లింని ద్వేషించడం గొప్పతనమా? అంటే ముస్లింస్ నీకు ఊర్లలో ఓటు వేయకపోతే నువ్వు ముస్లింని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతావా? ఇప్పుడైనా ఆ బుద్ధి మానేసుకొని పద్ధతిగా ఉండాలా. ఇండిపెండెంట్ ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎన్హెచ్ఆర్సీ నుంచి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు వెళ్ళబోతున్నాయా? ఈ పిటిషన్ సారాంశం ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కాంగ్రెస్ మైనారిటీ నేతలంతా కలిసి హెచ్ఆర్సీలో కాసేపటి క్రితమే ఫిర్యాదు చేశారు. టిమ్రీస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషితో పాటు హౌస్ కమిటీ చైర్మన్ కుషూర్ పాసా, ఇతర మైనారిటీ నాయకులంతా కూడా కలిసి మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవలే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో ఉన్నటువంటి సమ్మక్క సారక్క అక్కడ జాతర జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి అంశం తెలిసిందే. అయితే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇంకా 20 మంది ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా అదే సమయంలో వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి సిఐ అడ్డుకున్నారు. అడ్డుకొని కేవలం కౌశిక్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళని కాసేపు ఆగాక వెళ్ళాలి, క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పినటువంటి సమయంలో నేరుగా కరీంనగర్ సిపి పైన కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో నువ్వు ఒక ముస్లిం అంటూ కూడా ఆయనని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంశం తెలిసిందే. దాని తర్వాత కూడా అదే అంశం పైన కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, ఒకవేళ తాను తప్పు చేసినట్టుంటే ముక్కు నేలకు రాస్తా అంటూ కూడా బహిరంగ కామెంట్ చేశారు. అనంతరం ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్ అంతా కూడా కలిసి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కాసేపటి క్రితం ఇటు మైనారిటీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా, అదేవిధంగా టిమ్రీస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి కలిసి హ్యూమన్ రైట్స్ లో కూడా కంప్లైంట్ చేశారు. ప్రధానంగా కంప్లైంట్ చేసినటువంటి
సమయంలో వెంటనే కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపే బీఆర్ఎస్ నుండి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఎంతసేపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ అని చెప్తారు కాబట్టి ఒకవేళ అది నిజమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ విధంగా ముస్లింస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి అనలేదు, యావత్ ముస్లిం సమాజాన్ని అన్నారు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మైనారిటీలు ఎవరు కూడా బీఆర్ఎస్ కి ఓటు వేయలేదు, అందుకే ఓటు వేయనందుకే ఈ విధంగా దూషిస్తూ మాట్లాడారు అంటూ కూడా ఫహీం ఖురేషీ చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఇదే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జరుగుంటే మాత్రం ఖచ్చితంగా నాయకుడి పైన మా ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళు. కానీ కేటీఆర్ కానీ ఇతర ముఖ్య నేతలు ఎవరు కూడా ఎందుకు కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవడం లేదా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. విషపు మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సేమ్ టైం చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపు కూడా ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. ముస్లిం పట్ల బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశం నేను ట్విట్టర్ ద్వారా ఎక్కడైతే పోస్ట్ చేసినటువంటి సమయంలో పబ్లిక్ డొమైన్ లో నన్ను కేటీఆర్ నేరుగా బ్లాక్ చేశారు అంటూ కూడా ఫహీం ఖురేషీ వెల్లడించారు. సేమ్ టైం బీఆర్ఎస్ ఓట్లు వేయకుంటే ముస్లింలను టార్గెట్ చేస్తారో, సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగా సెక్యులర్ పార్టీ అయితే పాడి కౌశిక్ ని సస్పెండ్ చేసి నిరూపించండి. ముస్లిం పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈసారి కౌశిక్ రెడ్డి ప్రతిసారి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, తర్వాత 24 గంటల్లో వచ్చి క్షమాపణలు చెప్పడం అలవాటు అయిపోయింది. కానీ ఈసారి ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఊరుకోము అంటూ కూడా ప్రస్తుతం ముస్లిం నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చారు. సో చూడాలి హెచ్ఆర్సీ దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతోంది. కౌశిక్ రెడ్డికి ఏమైనా నోటీసులు ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా దీనిపైన ఏమైనా స్పందిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ.